హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరో దగ్గరికి పోయి స్టోరీలు చెప్తారు. ఆ స్టోరీ ఆ హీరోకి నచ్చితే చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ స్టోరీ నచ్చినా కానీ డేట్లు కుదరక రిజెక్ట్ చేస్తారు. అలా మన రామ్ చరణ్ అన్న దగ్గరికి కొన్ని సినిమాలు వచ్చినాయి. ఆయన డేట్లు కుదరకనో లేక స్టోరీ నచ్చకనో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసిండు. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. తర్వాత వాటిని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళిరు, ఆ సినిమాలో ఎవరు నటించారు, అవి హిట్ అయినాయా ఫ్లాప్ అయినాయా, అవన్నీ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన రామ్ చరణ్ అన్న కెరీర్ స్టార్టింగ్లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ గారు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమాని మన రామ్ చరణ్ అన్నతో తీద్దాం అనుకున్నారు. కానీ రామ్ చరణ్ గారేమో మగధీర సినిమాతో కమిట్ అయిపోయారు. సో దానివల్ల ఆ సినిమాని యాక్టర్ సూర్య గారికి చెప్పిరు. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేసి సినిమా చేస్తే సూపర్ హిట్ అయింది. ఆగస్టు 4, 2023లో రిలీజ్ అయితే ఆ సినిమా 3 కోట్లు రాబట్టింది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిపి. నంబర్ 2, ఎటో వెళ్ళిపోయింది మనసు. గౌతమ్ మీనన్ గారు ఇంకొకసారి రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీని అయితే చెప్పిరట. రామ్ చరణ్ గారు ఆ సినిమాని రిజెక్ట్ చేసిరు. తర్వాత అదే స్టోరీ నాని గారికి చెప్తే నాని గారు యాక్సెప్ట్ చేసి ఆ సినిమాని చేసిరు. అదేమో ఫ్లాప్ అయిపోయింది. నంబర్ 3, ఓకే బంగారం. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఒక కళ ఉంటుంది, మణిరత్నం గారితో ఒక సినిమా అయినా వేయాలని. అది రామ్ చరణ్కి ఓకే బంగారంతో వచ్చింది. రామ్ చరణ్ గారికి కూడా ఈ సినిమా స్టోరీ నచ్చింది. కానీ రామ్ చరణ్ గారి బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాని అయితే రామ్ చరణ్ గారు చేయలేకపోయారు. తర్వాత దీన్ని దుల్కర్ సల్మాన్ గారు చేస్తే హిట్ అయింది. నంబర్ 4, కృష్ణార్జున యుద్ధం. మెర్లిపాక గాంధీ గారు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చి కొడుతున్నప్పుడు రామ్ చరణ్ గారితో కృష్ణార్జున యుద్ధం చేయాలనుకున్నారట. కానీ రామ్ చరణ్ గారేమో నాయక్ సినిమాలో డబుల్ రోల్ చేసినా ఇప్పుడు మళ్ళీ చేయనని చెప్పి ఈ సినిమాని అయితే రిజెక్ట్ చేసిరు. తర్వాత ఇది నాని గారు తీసి ఫ్లాప్ అయింది. నంబర్ 5, ఏజెంట్. రామ్ చరణ్ గారికి స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ చేద్దాం అనుకున్నారట. కానీ రామ్ చరణ్ గారేమో RRR అండ్ ఆచార్య మూవీ తోటి బిజీగా ఉన్నారు. సో దానివల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈ సినిమానేమో అఖిల్ గారి దగ్గరికి వెళ్ళి పెద్ద డిజాస్టర్ అయిపోయింది. ఈ సినిమా కనుక రామ్ చరణ్ గారు చేసి ఉంటే మనకు 90mm రాడి దింపేవాళ్ళు. సో ఇవి గైస్ రామ్ చరణ్ గారు రిజెక్ట్ చేసిన సినిమాలు. ఈ లిస్టులో మీకు రామ్ చరణ్ గారు ఏ సినిమా చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, ఏ సినిమా చేయకపోవడం మంచిది అనిపిస్తుంది, ఒకసారి కామెంట్లో తెలియజేయండి. అండ్ మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు ఒక లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ మా వీడియోస్ వస్తే ఒకసారి లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.